యశ్వంత్ సుదీప్లను దేవుడు ఇంతవరకు కాచి కాపాడి తన భర్త పనిబాటుల్లోనూ అలాగే బిడ్డల యొక్క చదువులు రాకపోకల్లోనూ క్షేమాన్ని కలుగు చేసినటువంటి గొప్ప దేవునికి కలిగించి చేసినటువంటి కార్యాలను బట్టి ఇంతవరకు నడిపించిన విధానమును బట్టి సమస్త ఘనత దేవునికి కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన వాక్యంలో కొన్ని మాటలు మనం ఆలోచించగలిగితే 103వ కీర్తన మొదటి వచనాన్ని చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఎరిగినటువంటి భక్తుడు తెలియపరచాల్సినటువంటి చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు తన ప్రాణంతో. కొన్నిసార్లు మనం చేయాలనుకుంటాం, మనసులో ఎక్కడో ఇప్పుడు కాదులే రేపు చేద్దాంలే, పైకి ఏమంటాం చెయ్యాలనుకుంటున్నాం కానీ చేయలేకపోతా ఉన్నాం, వెళ్ళాలనుకుంటున్నాం కానీ వెళ్ళలేకపోతా ఉన్నాం. మరి అనుకునేటువంటి ఆలోచన జరగకుండా ఆపుతున్నటువంటి తన మనసుతోటి మాట్లాడుతున్నాడు భక్తుడైన దావీదు. ఇదిగో నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఇంకేం మాట్లాడద్దు, ఆయన దగ్గరికి వెళ్ళు అని అంటున్నాడండి. సన్నుతించడం అంటే దేవుని దగ్గరకు రావడం, అటు ఇటు తిరగడం కాదు. కాసేపు దేవుని దగ్గర కూర్చో అని తన మనసుతో చెప్తున్నాడు. రెండవది ఏమంటున్నాడు, తన అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ప్రతి అవయవ భాగాలన్నీ కూడా కళ్ళు ఒక చోట చూస్తా, కాళ్ళు ఏమో ఇంకో చోటకి బీగుతూ ఉంటాయి. మన వైపే చూస్తున్నట్టే ఉంటారు కానీ మనసు ఎక్కడ ఉండిద్ది, ఎక్కడెక్కడో పెట్టి ఉంటాం. కొన్నిసార్లు భక్తుడు అంటాడు, ఆడ ఏడ పెట్టడం కాదు, ఆడ ఏడ మనసు పెట్టి ఆలోచించడం కాదు, తనకున్నటువంటి అవయవ భాగాలన్నిటితో మాట్లాడుతున్నాడు. నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నువ్వెక్కడ మనసు పెట్టుకోవద్దు, ఎటువైపు నీ ఆలోచన పెట్టుకోవద్దు, ఏ మాత్రం కూడా నువ్వు అనాలోచితంగా ఉండొద్దు. ఆయన పరిశుద్ధ నామాన్ని నువ్వు సన్నుతించు, ఆయనకి దగ్గరగా ఉండడానికి నువ్వు ఇష్టపడు. కారణం ఏంటి? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని, ఆయన ఉపకారాలు చేశాడని, ఆయన మేలులు చేశాడని, ఆయన చేసిన కార్యాలను, ఆయన చేసిన క్రియలు, ఆయన చేసినటువంటి గొప్ప ఆలోచనలన్నిటిని కూడా కొన్నిసార్లు ఆయనకి చెప్పాలనుకుంటాం, ఆయన గణపరచాలనుకుంటాం, ఆయన హెచ్చించాలనుకుంటాం. కానీ హెచ్చించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన స్తుతించడానికి కొన్ని ఆటంకాలు అడ్డంకాలు కలిగినటువంటి పరిస్థితిని బట్టి ఇప్పుడు కాదులే ఆయనని పక్కన పెట్టిన పరిస్థితుల్లో భక్తుడు గట్టి తీర్మానం చేసుకున్నాడంట, గట్టి ఆలోచనకు వచ్చాడు. కాదు కాదు, ఇదిగో దేవుడు మేలు చేశాడు, దేవుడు ఉపకారాలు చేశాడు, దేవుడు తన కార్యాలు మన జీవితంలో చేస్తే మనం ఎందుకు ఆయన కృతజ్ఞత చెల్లించకూడదు, ఎందుకు ఆయన్ని గణపరచకూడదు, ఎందుకు ఆయన్ని స్తుతించకూడదు? కాబట్టి నా ప్రాణమా నా అంతరంగమందున్న సమస్తమా ఆయన మనకి ఎన్నో చేశాడు. మరి చేసినటన్నిటికీ ఓరకనే ఇప్పుడు కాదులే రేపు, ఇప్పుడు కాదులే రేపు అని చెప్పి అనుకుంటా పోతే అట్టా కాదు. ఆయన కృతజ్ఞత చెల్లిద్దాం, కాసేపు మనసు నిమ్మలపరచుకొని చెప్పి తన మనసుతో మాట్లాడుకొని దేవుని గణపరచడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని కూడా మర్చిపోవద్దు. ప్రియులు సుధాకర్ గారి జీవితంలో ఎన్నో మేలు చేశాడు, ఊహించిన మేలు, గొప్ప కార్యాలు. నాకు తెలుసు, శూన్యములో దేవుడు సృష్టిని చేసినట్టుగా ఏమీ లేదు అనుకున్న స్థితిలో, నా వల్ల కాదు అనుకున్న పరిస్థితుల్లో సైతము ఆయన తన భుజాన్ని తట్టి మరలా తిరిగి లేవనెత్తి నడిపించిన సంగతిని నేను ఎరుగుతున్నాను. మరి ఇన్ని కార్యాలు, ఇన్ని పరిస్థితులు తన జీవితంలో దేవుడు చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు అటు ఇటు బిజీగా మనం గడుపుతూ ఆయన మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఆయన జ్ఞాపకం చేస్తాడు అప్పుడప్పుడు, ఇదిగో పరిస్థితుల ప్రతికూలతో లేదా కలుగుతున్నటువంటి పరిస్థితిని బట్టో
దేవుడు జ్ఞాపకాన్ని తీసుకొస్తాడు. బాబు, దేవుని మందిరంలోకి వెళ్ళి కృతజ్ఞత చెల్లించావా ఇప్పుడన్నా? ఇప్పుడు వెళ్ళు అని అనేటువంటి సందర్భాన్ని దేవుడు తీసుకొస్తాడు, అనేటువంటి పరిస్థితులను దేవుడు తీసుకొస్తాడు. మరి దేవుని యొక్క కార్యాలు, దేవుడు చేసిన మేలు ఉపకారాలను ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం తలపోసుకోవడానికి దేవుడు ఇచ్చినట్టు కృప. భక్తుడైన దావీదు కూడా చాలా మేలులు అనుభవించిన వాడై ఉన్నాడు. ఎక్కడున్నాడు? గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును హెచ్చించి, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును దేవుడు ఘనపరిచి, కీర్తనల భాగము 78వ కీర్తనలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. తన దాసు 70 అందరికి వినబడేటట్టుగా వచనము 78వ అధ్యాయము 70వ వచనం చదువుతాం. తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిచెను. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతను రప్పించెను. అతను యథార్థవంతుడై వారిని పాలించెను. కార్యముల యందు నేర్పరియై వారిని నడిపించింది. మార్గం ఒకటి, దేవుడు నడిపించినటువంటి రీతి మరొకటి. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఆలోచనలు, మనకున్న అనుకున్నటువంటి ఆలోచనలన్నీ, మనం తీసుకున్న తీర్మానాలు, లేకపోతే మనం తలంచిన తలంపులన్నీ కూడా కొన్నిసార్లు వెనకబడేసరికి నిరుత్సాహానికి లోనైపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనం వెంటనే కృంగిపోతాం, దిగులు పడతాం, విచారిస్తూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. దేవుడు మనల్ని మర్చిపోడు. ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఏ ఆలోచన లేకుండా తన పని దాన్ని చేసుకున్నటువంటి దావీదునే దేవుడు జ్ఞాపకం చేసుకుని, దావీదు వచ్చే వరకు వేచి ఉండి సమూయేలు చేత అభిషేకించబడి దావీదుని గొప్ప రాజుగా నియమించడానికి దేవుడు అర్హత కల్పిస్తే, దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియులు సుధాకర్ గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులు, దేవుడు నడిపించిన రీతి ఒకసారి మనం తలపోసుకున్నప్పుడు ఆయనకు కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయమందు దావీదు గుర్తెరిగి అంటాడు, నా ప్రాణమా, నా అంతరంగమందున సమస్తమా, ఎక్కడో ఉన్న నన్ను, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను, పాడి గొర్రెలు కాసుకుంటున్న నన్ను లేవనెత్తి ప్రజలను పరిపాలించే అధికారిగా నన్ను నియమించాడే, మరి ఎట్టా నీకు నిద్ర పడుతుంది? కాబట్టి నా ప్రాణమా, నా అంతరంగమందున సమస్తమా, ఆయన చేసిన ఉపకారములను దేని కూడా నువ్వు మర్చిపోవద్దు, ఎన్నడూ నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారములను మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం అండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు, ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉన్నాడు. గడిచినటువంటి జనవరి మొదలుకొని 10వ నెల అక్టోబర్ ముగింపు వరకు తన రెక్కల చాటును భద్రపరిచి ఇంతవరకు సంవత్సరం కాపాడితేనే మనం ఆనందించగలిగితే, దాని వెనకాల ఎన్ని సంవత్సరాలు కాపాడాడు? పుట్టింది మొదలుకొని, తల్లి గర్భములో పిండముగా ఉన్నది మొదలుకొని మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడంటే ఇంకా కన్నీళ్ళు రాకుండా ఎలా ఉంటాయండి? ఒక్కసారి కనుక తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే మనల్ని కనుక దేవుడు మర్చిపోతే, ఎన్ని సంవత్సరాల కాలం దేవుడు మనల్ని పొడిగించాడు, ఎన్ని సంవత్సరాలు మనల్ని పోషించాడు, ఎన్ని సంవత్సరాలు మనకు క్షేమాన్ని ఇచ్చాడు. ఈ భూమి మీద మనం ఒక్కలమే ఉండటం ఆయనకి ఇష్టం లేక మరలా తిరిగి బిడ్డలను మనకు అనుగ్రహించి వృద్ధి చేసి చక్కగా 3 బిడ్డలను సుధాకర్ గారికి అనుగ్రహించాడు. ఆ బిడ్డలు మరి చదువుకుంటూ మరలా తిరిగి దేవుని పనిలో వాడబడ్డం, ఇటు రీతిగా దేవుని గణపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతగా ఇంత ఘనత దేవుని యొక్క ప్రణాళికలో ఉండగా, మనము కూడా ఆయన స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి, ఆయన మందిరంలో నివసించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి మనం ఆయన స్తుతించబద్దులమై ఉన్నామండి. కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు. ఆయన మరిచిపోకూడదు. కారణం ఏంటంటే విలాపాల వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనం. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృప కలిగిన వాడు,
ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా అదండి, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అంట. ఆయన మనం నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన నమ్ముకోదగినటువంటి గొప్ప దేవుడు. నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యపరచగలిగిన వాడు. ఆయన మీద నమ్మకం ఉంచిన వాడు ఆయన వమ్ము చేసేవాడు కాదు. ఒకవేళ మనుషులు నమ్ముకుంటే మనుషులు మన మాటలను లేకపోతే వారి మాటలను మర్చిపోవచ్చేమో, ఆ మాట మీద వారు నిలబడకపోవచ్చేమో, ఆ మాటను వారు అనుసరించలేకపోవచ్చేమో, ఆ మాటను బట్టి వారు నిలబడలేకపోవచ్చేమో. కానీ దేవుడు నేను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. భక్తుడు ఎరిగినటువంటి ఆలోచన ఏమిటంటే యెహోవా కృప కలిగిన దేవుడు అండి, కృప కలిగిన దేవుడు. ఆయన కృపలో మనం అందరం బ్రతుకుతా ఉన్నాం. ఇందాక భక్తుడు అంటాడు, ఏమన్నాడు? దేవా వాళ్ళందరూ బాగానే ఉన్నారుగా, మరి అందరి మీద ఆయన కృప చూపిస్తున్నాడు, కొంతకాలం సమయం ఇస్తున్నాడు. నువ్వు బతికినట్టే వాళ్ళు కూడా బతుకుతూ ఉన్నారు. ఇవన్నీ ఆయన కృప లేకపోతే భూమి మీద మనిషి కనబడ్డండి. మరి ఆయన కృపలో అందరం బతుకుతూ ఉన్నాం. తెలుసుకొని సత్యమై పరుగులు వేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. తెలుసుకొని ఆయన అడుగుజాడలో నడవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి భక్తుడు తెలుసుకుని అంటాడు, యెహోవా కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము, ఇక లేకుండా మనం కలిగిన వారముగా ఉన్నామనంటే, ఈరోజు భూమి మీద బ్రతికున్నామనంటే, ఈరోజు సజీవుల లెక్కలో మనం నిలబడి ఉన్నామనంటే, బ్రతికిన గుంపులో సజీవుల లెక్కలో పరిశుద్ధుల గుంపులో కూడా మనం ఉన్నామనంటే దేవుని యొక్క వాత్సల్యత ఎడతెగక నిలిచి ఉందంట మన పట్ల. అందుని బట్టి భక్తుని అంటాడు, యెహోవా కృప కలిగినాడు అండి, కృప కలిగినాడు. ఆయన కృప లేకపోతే మనం ఎక్కడుంటాం అని తెలుసుకుని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ కృపను జ్ఞాపకం చేసుకుని ఆయన కృప కలిగి ఉన్నాడు కనుకే, ఆయన కృపను మన పట్ల కనపరుస్తూ ఉన్నాడు కనుకే ఏందంట, తన వాత్సల్యతను ఎడతెగక నిలిపాడంట. ఎడతెగక నిలిపాడు. దారి తప్పినా, పడిపోయినా, వైదొలిగిపోయినా, వెనకడుగేసినా, ఆయన మనం మర్చిపోయిన వారుగా ఉన్నా ఆయన తన వాత్సల్యత మన మీద కనపరుస్తున్నాడు కనుకనే మరలా తిరిగి దేవా అనే కృపను ఆయన ఇస్తా ఉన్నాడండి. ఆయన కృపను ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఆ కృప కలిగినటువంటి దేవుణ్ణి ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క మాటను ఒకసారి మనం ఆలోచన చేద్దాం. 32వ వచనం, ఆయనను బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. దేవుని యొక్క కృపలో ఉన్నటువంటి గొప్ప మేలేమిటంటే ఆయన కృపలో జాలి ఉందంట. జాలి. ఆయన కృపలో నీవు నేను మనమందరం కూడా క్షేమంగా ఉండగలుగుతా ఉన్నాం. ప్రియ సుధాకర్ గారి కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు, క్షేమంగా ఉంచాడు, ఇంతవరకు నడిపించాడు. కలిగినటువంటి దీవెనలు ఆశీర్వాదాలకు కారణం ఆయన యొక్క కృపయే కదా. కలగబోయేటువంటి ఆశీర్వాదాలు, కలగబోయేటువంటి దీవెనలకు కూడా ఆయన కృప మెండుగా ఉండాలి అని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన అంటున్న మాట ఏమిటనంటే, ఆయన బాధ పెట్టిన తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడును. దేవుని యొక్క కృపలో ఉన్నటువంటి గొప్ప మేలు ఏంటి అంటే మరలా తిరిగి ఆయన జాలి పడతాడంట. జాలి పడతాడు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండను, ఆయన దయ ఆయుష్కాలం గొప్పదా లేకపోతే నిమిషం గొప్పదా? మనం ఆ నిమిషానికే ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాం. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండను, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచు. కాబట్టి భక్తుడు తెలుసుకుని మాట్లాడుతున్నాడు, దేవా నీవు కృప కలిగిన వాడవయ్యా, నీవు కృప కలిగిన వాడు కనుక నీవు ఒకవేళ బాధ పెట్టినా తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడే మనసు కలిగిన వాడు. వెంటనే ఎక్కువ చేర్చుకునేటువంటి మనసు, వెంటనే ప్రేమించేటువంటి మనసు దేవుని కలిగి ఉన్నాడు. తెలుసుకున్నటువంటి మాట ఈ మధ్యాహ్న కాల సమయంలో. రెండవది 119వ కీర్తన 149వ వచనం,
119వ కీర్తన 149వ వచనం. నీ కృపను బట్టి నా మొర్ర ఆలకింపుము యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. చాలండి. దేవా నీ కృపను బట్టి. మరొకసారి చదువుదాం మాట. నీ కృపను బట్టి నా మొర్ర ఆలకింపుము యెహోవా, నీ వాక్యపు విధులను బట్టి నన్ను బ్రతికించయ్యా. నీ కృపను బట్టి నా మొర్ర ఆలకించు, నీ కృపను బట్టి నన్ను బ్రతికించయ్యా. దేవుని యొక్క కృపలో రెండవది ఏముంది? జీవం ఉందండి. జీవం ఉంది దేవుని యొక్క కృపలో. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఆలోచన ఏమిటంటే, ఆయన కృపలో జీవముంది. ఆయన మరలా తిరిగి లేవనెత్తుతాడు, ఆయన మరలా తిరిగి నడిపిస్తాడు, ఆయన మరలా తిరిగి సరైనటువంటి చక్కటి మార్గంలో నడిపించగలుగుతాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇక వారు అనుకుంటున్నారు, వారి ఆలోచనలో వారు ఇక మా వల్ల కాదు అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో 107:21 వచనంలో, 107వ అధ్యాయం 21వ వచనంలో, ఆయన కృపను బట్టి ఆ నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. చాలండి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి యెహోవా వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఒకరోజు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో తన కృప ద్వారా కలిగేటువంటి గొప్ప ఆశీర్వాదాలను నీవు నేను తలపోసుకునేటువంటి దినంగా మార్చగలిగిన వాడు ఆయన. మరలా తిరిగి ఆయన హెచ్చించుటకు గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఇశ్రాయేలు జీవితంలో వారి యొక్క కష్టకాలంలో వారికి ఉన్నటువంటి పరిస్థితులన్నిటిలోనూ ఆయన నడిపించినటువంటి గొప్ప దేవుడు ఆయన. 19వ వచనంలో అంటాడు, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. 13వ వచనం, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. 6వ వచనం, వారి కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. యెహోవా కృప కలిగిన వాడు, కటాక్షము కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఆయన తన కృపను అనుగ్రహించే దేవుడు. ఒకవేళ పరిస్థితులు తారుమారైన చెప్పండి, నీవు నేను కృంగిపోవచ్చు, నీవు నేను బాధపడవచ్చు, నీవు నేను రకరకాల ఆలోచనలు మనం మునిగిపోవచ్చేమో. దేవుడు కృప కలిగిన వాడండి. 6వ వచనంలో, అలాగే 13వ వచనంలో, 19వ వచనంలో, 28వ వచనంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా వారు మొర్రపెట్టిన ప్రతిసారి దేవుడు వారికి తోడుగా ఉన్నాడంట. దేవుడు వారి ఆపదలో నుంచి విడిపించాడట, వారి కష్టంలో నుండి విడిపించాడు, వారి కన్నీటిలో నుంచి విడిపించాడు, వారి బాధలో నుండి విడిపించాడు. ఆయన కృప కలిగిన దేవుడై ఉన్నాడు. మనం మొర్రపెట్టగలిగితే, మనం ఆయన మీద ఆధారపడగలిగితే, మనం ఆయన నమ్ముకొనగలిగితే, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ఇదిగో ఆయనకు కృతజ్ఞత చేసిన పనులను బట్టి కృతజ్ఞత చెల్లించాలి. రెండోది, కలగబోయేటువంటి దీవెనలు, కలగబోయే ఆశీర్వాదాల నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి, దేవునికి మొరపెట్టాలి. దేవా నా జీవితంలో ఈ కార్యం చేయి, ఈ మేలు చేయి, ఈ ఉపకారం చేయి అని చెప్పి నువ్వు అడగగలిగితే, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా పరిస్థితులను మార్చగలిగిన వాడు ఆయన. అప్పటి వరకు మేలు లేని వారు సైతము అంటారు, కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించారు. మరి మొరపెట్టేటప్పుడు కష్టంలో ఉన్నారు, ఇప్పుడు ఏమంటారు? ఆయన మమ్మల్ని విడిపించాడు, ఆయన మనల్ని తప్పించాడు. మొరపెట్టిన నోటి నుంచే దేవుడు మరలా తిరిగి సంతోషించేటువంటి స్వరంగా మార్చగలిగిన వాడే. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమా, నా అంతరంగమందున సమస్తమా యెహోవాను
సన్నతించుము. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దు. కనుక ఆయన చేసిన మేలు ఉపకారాలు ఇప్పటి వరకు సుధాకర్ గారి యొక్క కుటుంబంలో దేవుడు కొనసాగించినటువంటి తన కృప నిత్యము నిలిచేటట్లుగా చేయగలిగిన గొప్ప దేవుడు. ఆయన కృపను అనుగ్రహించి పరిస్థితులు ప్రతికూలతను ఎలా ఆయన తోడుగా ఉండి నడిపించగలిగిన వాడే ఉన్నాడు. నువ్వు మొరపెట్టిన ప్రతిసారి, నువ్వు ప్రార్థించిన ప్రతిసారి దేవుడు తన కార్యములను మరలా తిరిగి కార్యాలను ప్రారంభించగలిగిన వాడు, చేయగలిగిన వాడు. ఆ గొప్ప దేవుణ్ణి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని తన వాక్యం ద్వారా పలికబడినటువంటి మాటల్లో ఉన్నటువంటి తన సత్యమంతటిని కూడా, తన జీవమంతటిని కూడా వింటున్నటువంటి మీకును, అలాగే ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి సుధాకర్ గారి కుటుంబమునకును సదా దేవుడు తోడై ఉండి తన కార్యాలతో తృప్తిపరచునుగాక. అందరం తలలో వంచుదాం.